ఈ 5 పర్సనల్ ఫినాన్స్ ఫార్ములా ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. నెంబర్ 1 50-30-20 రూల్. ఏదైతే 50-30-20 రూల్ ఏదైతే ఉందో 50% ఆఫ్ ఇన్కమ్ అనేది మీ ఎక్స్పెన్సెస్ కానీ గ్రోసరీస్ కానీ ఈఎంఐస్ కానీ ఈ 50% మనీ అనేది మనం యూజ్ చేసుకోవాల్సిందే. అండ్ 30% ఏదైతే ఉందో మన నీడ్స్, మన పర్సనల్ నీడ్స్ ఏదైతే ఉంటో అంటే ఫ్యామిలీతో మనం బయటికి వెళ్ళడం కానీ రెస్టారెంట్స్కి వెళ్ళడం కానీ షాపింగ్స్ కానీ ఈ 30% ఆఫ్ అమౌంట్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ ఏదైతే 20% ఆఫ్ అమౌంట్ ఉందో అది మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం పెట్టుకోవాలి. ఈ 3 రూల్స్ కనుక మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి రూల్ నెంబర్ 1లో 50-30-20 రూల్. సెకండ్ రూల్ వచ్చేసి క్రెడిట్ కార్డ్. సో నార్మల్గా మనం అందరం క్రెడిట్ కార్డ్స్ అనేది మనం యూస్ చేస్తాం. క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 30% కంటే మనం ఎక్కువ దాటకూడదు. అలా దాటినట్టయితే మన సిబిల్ స్కోర్ మీద అండ్ మన ఈఎంఐ మీద మన వెల్త్ మీద డ్యామేజ్ పడుతుంది. సో అందుకని మన క్రెడిట్ కార్డ్ అనేది లెస్ దెన్ ఒక 30% మాత్రమే మనం యూస్ చేసుకోవాల్సిందే. రూల్ నెంబర్ 3 మన 6 months ఆఫ్ శాలరీ అనేది మనం పక్కన పెట్టుకోవాలి. సో ఎందుకు అలా పక్కన పెట్టుకున్నాం అంటే ఏదైనా మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన హెల్త్ బాగోక కానీ మన జాబ్ పోయినా కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఈ మనీ అనేది మనకి యూజ్ అవుతుంది. రూల్ నెంబర్ 4 ఏంటంటే ఏదైతే మన హైయెస్ట్ ఈఎంఐ ఏదైతే ఉందో అది మనం పే చేయడానికి దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో మన హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఏదైనా హైయెస్ట్ ఈఎంఐ మనం పే చేయాలనుకుంటే మంత్కి సో దాన్ని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని మనం పే చేసేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 5 రూల్ ఆఫ్ 72 గురించి మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద కమెంట్ చేయండి.